డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ ఆఫీస్ దగ్గర ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు నిరసన వ్యక్తం చేశారు. మొన్న జరిగిన సినీ నటుడు మోహన్ బాబు ప్రముఖ జర్నలిస్ట్ టీవీ9 రంజిత్ పై ఘోరమైన దాడి చేయటం వల్ల రాష్ట్రంలో మీడియా వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ రామచంద్ర నియోజకవర్గం కార్యదర్శి పెద్దిరెడ్డి రాము మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలలో ఒక స్తంభమైన జర్నలిజం పై జరిగిన దాడిని ఎవరైతే బాధ్యులైన వారు మోహన్ బాబుని తీవ్రంగా శిక్షించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోహన్ బాబుకు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అవార్డు ఇచ్చారో దానిని వెనక్కి తీసుకోవాలని జర్నలిజం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆర్జీఓకి మెమోరాండం అందజేశారు. లేఖర్లు కూడా మేము ఐక్యమత్యంగా ఉంటాం, చాటాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మోహన్ బాబు గారు చేస్తున్న దాడిని రామచంద్రపురం ప్రెస్ క్లబ్ తరఫున, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా తరఫున తీవ్రంగా ఖండిస్తూ మోహన్ బాబు గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని, తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజనల్ అధికారి వారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు అందరూ కలిసి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది. ఇలాంటి వ్యవస్థలో 4వ స్తంభం అయినటువంటి మీడియాపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఆయన మోహన్ బాబు గారికి ఆయన వయసు, ఆయనకి ఇచ్చిన డాక్టరేటు ఇవన్నిటినీ కూడా అవమానిస్తూ అతను స్థాయి మరిచి జర్నలిస్టుపై దాడి జరగడం అన్నది చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు అలాగే అతని అనుచరులు, అతని కుమారుడిపై కూడా రౌడీ షీట్ తెరవాలని మేము జర్నలిస్టులు అందరి తరఫున కూడా కోరుతున్నాం. అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. టీవీ9 జర్నలిస్టు రంజిత్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆయనకి డబ్బు ఉంది, ఆ డబ్బు ఉన్న మతం చేత ఈ ఒళ్ళు మరిచి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. మాతో పాటు ఈ ప్రజా సంఘాల వారందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియాపై దాడులు ఖండించాలని కోరుతున్నాం.